మీ భుజం మీద ఉన్నప్పుడు చెప్పండి లోకేష్ గారు, మరి నేనే చెప్పడం. మీరు వాయిస్ సింగిల్ ఫ్రేమ్ ఇవ్వండి, మాట్లాడుతున్నప్పుడు మ్యూట్ లో పెట్టండి ఎవరు. వర్మ గారు లోకేష్ గారు ముఖ్యమంత్రి అనే పదవినంలోనే నేను సమాధానం చెప్దాం అనుకుంటే ఆయన ముందుకు వచ్చింది. చెప్పండి. నారాయణమూర్తి గారు బాగానే ఉండ, నేను బాగానే ఉండా. నేను చెప్పండి లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతాడా ఏదా అనేది మాకైతే అలాంటి సమాచారం ఇప్పుడు ఎందుకు ప్రచారం జరుగుతుంది, ఎవరు చేస్తున్నారు అది? నాకు తెలిసి అలాంటి ప్రచారం కూడా ఏమీ లేదండి. సోషల్ మీడియాలో మూడు పార్టీలు కలిసి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర ప్రభుత్వ బీజేపీ పెద్దలతో కలిసి ప్రభుత్వం సాగుతుంది. అంతే తప్ప లోకేష్ ఒకటే తపన, ఈ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావాలి, పోయిన రాష్ట్ర పరువును నిలబెట్టాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఒక తపనతో చేస్తున్న యాస తప్ప ఈ ముఖ్యమంత్రి పదవి తిరిగి పగ్గాలు ఓకే. ఆయన ఇప్పుడు ఆయనే నెంబర్ 2 కాబట్టి, వారసుడు కాబట్టి సరే, వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో తర్వాత అంశం. ఒక విషయం అండి, రెడ్ బుక్ ఏమైంది? క్లోజ్ అయిందా, ఓపెన్ అయ్యి ఉందా, ఇంకా పేజీ లేదు? వర్మ గారు రెడ్ బుక్ ఉంది, 3 పేజీలు అయిపోయింది, ఇంకా పేజీలు ఉన్నాయి. 3 పేజీ మొత్తం ఎన్ని పేజీలు అండి? 100 పేజీలు, మొత్తం 100 పేజీలు, 3 పేజీలు అయినా 97 పేజీలు ఉన్నాయి. అవునా? నారాయణమూర్తి గారు 97 ఉన్నాయట. వీళ్ళు రెడ్ బుక్ అని చెప్పేసి ఈ దళితుల మీద నిన్న తెలుసు కదా మీకు, పల్నాడులో దళితులు వాళ్ళ భార్యకు బాగోలేదని ఊళ్ళోకి వెళ్తే మేము వెళ్ళాము నిన్న. ఒక మాదిరి సామాజిక సంబంధం లేదు, ఆయన అతి సామాన్యుడు, మాదిరి సామాజిక వర్గం.